ఇప్పుడు మనం పాడుకున్నటువంటి ఈ సంకీర్తన భజహోరేమన శ్రీనందనందన. ఇది గోవిందదాస కవిరాజ గోస్వామి విరచితమైనటువంటిది. ఇందులో 4 చరణాలు ఉన్నవి. అందులో మొట్టమొదటి చరణం భజహూరేమన శ్రీనందనందన అభయ చరణారవిందరే దుర్లభ మానవ జనమ సత్సంగే తారోహోయే భవ సింధూరే. ఇక్కడ ఆచార్యులు గోవిందదాస కవిరాజ గోస్వామి ఏం చెప్తున్నారంటే, మనసు ఎటువంటిదో చెప్తున్నారన్నమాట. భగవద్గీతలో కూడా మనకి చెప్తున్నారు కృష్ణుడు, మనం చేసే అన్ని ప్రక్రియలకి అన్ని విషయాలకి కారణం మనస్సే. మనం చెడిపోవాలన్నా బాగుపడాలన్నా సరే మన మనస్సే కారణం. అందుకే కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు, ఉద్ధరే ఆత్మనాత్మానం అంటాడు. సో మన మనస్సుని ఎలా మనం ఉద్ధరించుకోవాలి? మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయ. మన మనస్సే అన్నిటికీ కారణం. ఇది సరిగ్గా లేకపోతే ఇంకేది సరిగ్గా ఉండదు. ఇది సరిగ్గా లేకపోతే, అందుకని మనస్సు శత్రువుగా ఉంది, దాన్ని మిత్రుడుగా మార్చుకోవాలి అంటాడు కృష్ణుడు. మనస్సు లోపల శత్రువుగా కానీ ఉంది అంటే ఎదుటివాడు శత్రువుగా కనిపిస్తాడు. మనం తయారు చేసినటువంటి పదార్థం నచ్చదు, మనం చూసేటటువంటి వస్తువు నచ్చదు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు 3 విషయాలు చెప్తారు. ఒక మనిషి ఆనందంగా ఉండాలి అంటే ఈ 3 విషయాల్లో ఏది పర్ఫెక్ట్ అంటారు శ్రీల ప్రభుపాదుల వారు. అందులో మొట్టమొదటిది చేంజ్ ద ప్లేస్, చేంజ్ ద బాడీ అండ్ చేంజ్ ద మైండ్. మొట్టమొదటిది శరీరాన్ని మారిస్తే ఆనందం లభిస్తుందా? చాలామంది ఈ యువకులందరూ కూడా ఈ శరీరంతో కష్టాలు పడలేకపోతున్నాం, నేను అనుకున్న మార్క్స్ రాలేదు, నేను కోరుకున్నది రాలేదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇట్టే ఆత్మహత్య చేసేసుకుంటారు. ఈరోజు భగవంతుని యొక్క అనుగ్రహంతో మనకి మానవ శరీరం లభించింది. నెక్స్ట్ మనకి మళ్ళా జన్మలో మానవ శరీరం వస్తుందని ఎవరికైనా నమ్మకం ఉందా? చెప్పగలరా? ఎంతమందికి నమ్మకం ఉంది మానవ శరీరం నాకు మళ్ళా తిరిగి వస్తుంది, నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటారు కదా. మానవ శరీరం వస్తుందని నాకు నమ్మకం లేదు అన్న వాళ్ళు చెయ్యొద్దండి. వస్తుందా మీకు? మానవ శరీరం నాకు వస్తుంది అని నమ్మకం లేదు అన్నవాళ్ళు చెయ్యొద్దండి అంటున్నాను. మీకు వస్తుందా? చెప్తే మేము కూడా ఫాలో అవుతాం అదేదో. సో ఎవరికీ లేదు నమ్మకం. మరి భగవంతుడు ఏ జీవితంలో ఏ జన్మలో లేనటువంటి విచక్షణ జ్ఞానాన్ని మానవుడికే ఇచ్చాడు కదా. మరి ఇప్పుడు దీన్ని ఉపయోగించుకోని పక్షంలో, ఇప్పుడు మన ఈ శరీరాన్ని సక్రమంగా ఉపయోగించుకోని పక్షంలో తరువాతి జన్మ పిల్లిగా పుట్టొచ్చు, పందిగా పుట్టొచ్చు, కుక్కగా పుట్టొచ్చు, ఎలాగైనా పుట్టొచ్చు. మానవుడిగా అయితే పుట్టలేం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం కర్మలు చేస్తూ ఉంటాం కదా. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు, యం యం వాపి స్మరన్ భావం యదంతే కలేవరం తం తం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావితః అంటాడు. నువ్వు చనిపోయేటప్పుడు ఏ భావనతో చనిపోతావో అదే భావనతో మనం మళ్ళా జన్మ తీసుకుంటాం. ఎంతమంది చివరిలో నేను కృష్ణ అని చనిపోతాను, నమ్మకం లేదు. మనం చేసే ఈ మాత్రం గుడ్డిలో మెల్ల శ్రేష్టం అనే సాధనకి అదేం సాధ్యం కాదు. మన సాధన అంతా గుడ్డిలో మెల్ల శ్రేష్టం. గుడ్డిలో మెల్ల శ్రేష్టం అని పెళ్లి చేసుకుంటాం మెల్ల అమ్మాయిని, లేదు అన్నీ బాగుండాలి, మెల్లకన్నీ కదండి, ఏమైంది కలజోడు పెట్టుకోవచ్చు హ్యాపీగా అనుకొని చేసుకుంటామా? మన సాధన కూడా అంతే, గుడ్డిలో మెల్ల శ్రేష్టం పనికిరాదు, పర్ఫెక్ట్ ఉండాలి. అంతా ఎలా ఉండాలంటే ప్రహ్లాదుడిలా ఉండాలి. ప్రహ్లాదుడిలా సాధన ఉంటేనే అమ్మయ్యా ఇంకెందుకులేండి అయితే క్లారిటీ వచ్చేసింది, ఇంక గుడికి రావాల్సిన పనిలే.
ఎలాగో మనం ప్రహ్లాదుడిలా చేయలేము, ఎందుకు ఇలా సగం సగం చేసేది, హ్యాపీగా అదేదో భౌతికంగా చేసేయచ్చు కదా. ఈ గుడిలో మెల్లశ్రేష్టంలో మనం ప్రయాణం అవుతుంటే ఎవరో ఒక మంచి భక్తుల యొక్క సాంగత్యం లభిస్తుంది, దాని మూలంగా ప్రహ్లాదుని యొక్క స్థాయికి వెళ్ళగలుగుతాం. అయితే మన అదృష్టం ఏంటంటే కలియుగంలో ఉన్నాం కదా, భగవంతుడు ప్రహ్లాదుడి స్థాయిని తగ్గిస్తాడు. సో కాబట్టి మనలాంటి వాళ్ళ కోసం 35 మార్కులు ఇచ్చాడు, పాస్ మార్క్ అనమాట. ప్రహ్లాదుడు అంటే 100 మార్కుల స్టూడెంట్, మనలాంటి వాళ్ళ కోసం 35 పాస్ మార్క్ ఇచ్చాడు అనమాట. కాబట్టి ముందు మన మనస్సుని మిత్రుడిగా మార్చుకోవాలంటే నీవు ఈ శరీరాన్ని తీసేసినంత మాత్రాన నీకేం ఆనందం లభించదు. పోనీ సరే, శరీరం కాదు, చేంజ్ ద బాడీ కాదు. రెండవది చేంజ్ ద ప్లేస్, ప్రదేశాన్ని మార్చేద్దాం. ఇక్కడ ఆనందంగా లేదు ఈ ఊరిలో, ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళిపోదాం, అక్కడ ఆనందంగా ఉంటుందా? మనిషికి నిజమైన క్లేశాలు ఉన్నాయి, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అనేటువంటి క్లేశాలు. అది ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి, అమెరికాకి వెళ్ళినా ఉంటాయి, చంద్రమండలానికి వెళ్ళినా కూడా ఉంటాయి, చంద్రమండలానికి వెళ్ళినా కూడా ఉంటాయి, అక్కడ కూడా క్లేశాలు. అందుకే చూడండి, ఎండాకాలమేమో ఎండ వచ్చేస్తుంది అని బాధపడిపోతాం, చలికాలమేమో అమ్మో చలి వచ్చేస్తుంది అని బాధపడతాం. ఎండలు వచ్చినప్పుడు అనుకుంటాం భగవంతుడు ఏంటో మన మీద కరుణ చూపించట్లేదు, వర్షాలు ఇవ్వట్లేదు అంటాం. వర్షాలు మొన్నటి వరకు ఇచ్చాడు, అమ్మో ఏం వర్షాలు రా నాయన, తగ్గిపోతే బాగుంది అనుకున్నాం. తగ్గిపోతే బాగుంది. మీకెవరికి ఎక్స్పీరియన్స్ లేదేమో కానీ వర్షంలో ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఇక్కడికే రావాలి, మా మందిరానికి రావాలి. నిత్యం వర్షం పడుతుంది ఇక్కడ, ఈ రోజుకి రోజు పడుతుంది. 4 నెలల నుంచి వస్తున్నాను నేను, 4 నెలల నుంచి రోజు వర్షం పడని రోజు లేదు ఇక్కడ. ఊర్లో పడుతుందో లేదో తెలియదు కానీ ఇక్కడైతే రోజు పడుతుంది. ఇంకా మన తుఫాన్లో చూసుకోవాల్సిన పని లేదు, భయంకరం అనమాట, భయంకరం. అది అతిగా వర్షం పడితే బాధ, అతిగా ఎండ పడితే బాధ, అతిగా చలేస్తే బాధ. చలి కూడా మీరు పొందాలనుకుంటే ఇక్కడికి రండి, చాలా బాగుంటుంది. అరకులో ఉన్నట్టు ఉంటుంది అనమాట. తెల్లవారుజామున వస్తే రేపు వచ్చే డిసెంబర్, నవంబర్ ఆ మంత్ అంతా ఇలాగే ఉంటుంది అనమాట, జనవరి వరకు కూడా. సో కాబట్టి ప్రదేశం మారినా ఈ బాధలు ఏమీ మారవు, ఎక్కడికి వెళ్ళినా వస్తాయి నీకు. మరి ఏం చెయ్యాలి ఆనందంగా ఉండాలంటే? శరీరాన్ని మార్చినా ఆనందంగా ఉండలేవు. మనం అనుకుంటాం ఎందుకు వచ్చిందిరా బాబు, ఈ మానవ శరీరం ఇవ్వబట్టే కదా ఈ డబ్బు సంపాదించడము, ఈ వ్యవహారాలు, అవి ఇవి ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ చూస్తున్నాం. హ్యాపీగా కుక్కలు పిల్లలు హ్యాపీగా బతికేస్తున్నాయి. మొన్న చూశాను నేను, ఇక్కడ కుక్క పిల్లలు పెట్టింది. వాటి పరిస్థితి ఏంటంటే ఆ చలికి ఎండకి వణికిపోయి అలా 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 బాధపడుతుంది. దాని బాధ దానికి ఉంది. ఏదో చెప్తారు కదా సామెత, సీత బాధ సీతది, పీత బాధ పీతది అంటారు కదా, అలాగే ప్రతి ఒక్కరికి బాధ ఉంది. ఎందుకంటే ఈ ప్రదేశం అటువంటిది. అందుకని ఏం చేయాలంటే చేంజ్ ద మైండ్ అంటారు. మన మనస్సుని మార్చుకో, నీ మనస్సుని మిత్రుడిగా చేసుకో. అందుకు నీ మనస్సుని మిత్రుడిగా చేస్తే ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. అంతా కూడా అందరూ మిత్రుల్లాగే కనిపిస్తారు. అందుకని మనస్సు ఏం చేస్తుంది అంటే వాడు నీకు శత్రువు, వీడి నీకు శత్రువు, వీడి నీకు శత్రువు అని చూపిస్తుంది. నిజానికి శత్రువు ఎవరంటే అదే. అందుకని దాన్ని ఏం చేయాలి? మంత్రముతో దాన్ని కంట్రోల్ చేయాలి. అందుకే ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు, ఓ మనసా అభయమిచ్చుడు ఆ నందకుమారుడి పాద పద్మములను భజింపుము. మనసుకు చెప్తున్నాడు, ఆ అభయం ఇచ్చేటటువంటి అభయుడు ఎవరు? ఆ నందకుమారుడిని భజించు. దుర్లభమైనటువంటి మానవ జన్మ లభించినది కాబట్టి సాధు సాంగత్యము ద్వారా ఈ భవసాగరాన్ని దాటము. కేవలం మానవ జన్మలో మాత్రమే సాధ్యమవుతుంది. మానవ జన్మ ఎటువంటిది? మానవ జన్మ దుర్లభం, దొరకనిది. అటువంటి మానవ జన్మని భగవంతుడు మనకిచ్చాడు. ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే ఖచ్చితంగా రేపొద్దున కుక్కల్లాగా పిల్లులాగా ఈ బంగారు చుట్టూ తిరుగుతాం మనం. ఎందుకంటే ఇక్కడ అటాచ్మెంట్ ఉంది కదా మనకి. అప్పుడు ఎన్నిసార్లు ఆ కుక్కలాగా పిల్లులా పుట్టినప్పుడు మల్లికార్జున ప్రభు అని పిలిచినా ఆయనకి అర్థం కాదు, నీకు అర్థం కాదు. అలాగా కుక్కలా పిల్లులా తిరుగుతుంటాం చుట్టూరు.
ఎవరు ఆఖరికి ఆ మల్లికార్జున రూపాయి కర్రబట్టి కొడతాడు, ఎందుకు అస్తికుడు అంటాడు. సో కాబట్టి అటువంటి స్థాయి తెచ్చుకోకూడదు మనం. తర్వాత చరణంలో చెప్తున్నారు, సీతాతపాబక పరీక్షణ ఏది నా జామిని జాగిరే విఫలే సేవిను కృపణ దుర్జన చపల సుకల బాలాగిరే. శీత ఉష్ణము గాలివానల వలన బాధపడుచు రాత్రి పగలు నిద్ర లేకుండా గడుపుచూ ఉన్నాము. క్షణికానందము కొరకు అనవసరంగా దుష్టులను నీచులను సేవించితిమి. ఈ భౌతిక జగత్తులో ఇందాక చెప్పాను కదా, శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాహి అనిత్య అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. కొద్దిసేపు శీతాకాలం ఉంటుంది, కొద్దిసేపు వర్షాకాలం ఉంటుంది, కొద్దిసేపు ఉష్ణం ఉంటుంది. ఈ మూడు ఎప్పుడు ఇలాగే ఉంటాయి, ఇక్కడ మారుతూ ఉంటాయి. ఈ మూడు ఎప్పుడు మారుతూ ఉంటాయి, ఎప్పుడు శాశ్వతంగా ఏది ఉండిపోదు. అమ్మయ్య ఎప్పుడు ఇలా చల్లగా ఉండిపోతే బాగుంది. ఎప్పుడు చలికాలమే ఉండిపోయింది అనుకోండి ఏమొస్తుంది, రోగాలు పుట్టుకొస్తాయి. ఎప్పుడు వర్షాకాలమే ఉండిపోయింది అనుకోండి వివిధ రకాలైనటువంటి రోగాలు, వ్యాధులు, క్రిమికీటకాదులు పుట్టుకొస్తాయి. ఎప్పుడు ఎండే ఉందనుకోండి తినడానికి తిండి ఉండదు. అందుకని ఈ భౌతిక జీవితంలో ఈ మూడు ఉంటాయి. ఈ మూడు త్రివిధ తాపములు ఉంటాయి. అయితే ఈ మూడు త్రివిధ తాపములలో నువ్వేం చేస్తున్నావు? రాత్రి పగలు నిద్ర లేకుండా గడుపుతున్నావు. దేనికోసం రాత్రి పగలు నిద్ర లేకుండా గడుపుతున్నావు? క్షణికానందము కోసము. ఆనందం ఎలా ఉంటుందో తెలుసండి? ఒక వ్యక్తి అరణ్యాన్ని కీర్తిస్తూ వెళ్తున్నాడంట. ఆహా, అరణ్యం ఎంత బాగుంది, చల్లని ప్రశాంత గాలులు వీస్తూ ఉన్నాయి, మంచి సువాసన వెదజిల్లేటటువంటి పచ్చిక వాసన, ఎంత సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలతో కూడుకున్నటువంటి చెట్ల సువాసన, ఎంత బాగుంది అరణ్యం, ఎంత ప్రశాంతంగా ఉంటుంది అరణ్యంలో అనుకున్నాడు. అప్పుడు వరకు ప్రశాంతంగా ఉన్నవాడు ఒక్కసారి ఒక పెద్ద వ్యాఘ్రం శబ్దం వినిపించింది, పులి శబ్దం వినిపించింది, పులి యొక్క గాండ్రింపు. అప్పుడు వరకు ప్రశాంతంగా ఉండే వాతావరణము ఎలా అయిపోయిందంటే భయానకమైపోయింది. పరుగు 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 పరిగెట్టాడు. మన జీవితం కూడా అంతే. చాలా ప్రశాంతంగా ఉంది, భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు, చాలా ప్రశాంతంగా ఉంది, తినడానికి తిండి ఉంది, డబ్బు ఉంది, మంచి ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి అనుకునే సమయంలోనే కర్మ మార్చేస్తుంది. ఇలా ఉండేదాన్ని ఇలా కంప్లీట్గా 360 degrees ఆపోజిట్ మార్చేస్తుంది. ఎందుకంటే ఈ జగత్తులో ఏది శాశ్వతం కాదు, అన్ని మార్పు చెందుతూ ఉంటాయి. అప్పుడు వరకు అరణ్యాన్ని పొగిడాడు. ఇప్పుడు అరణ్యమే భయానకమైపోయింది. ఈ భయానకమైనటువంటి స్థితిలో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఏనుగుని పట్టుకోవడానికి అరణ్యంలో గడ్డిని, ఒక గొయ్యి నిండా గడ్డి వేసి ఆ ఏనుగుని పట్టుకోవడానికి ఆ గోతులు తీస్తూ ఉంటారు. ఆ గోతులో పడిపోయాడు, ఆ గొయ్యిలో పడిపోయే క్రమంలో ఒక మర్రి ఓడ దొరికింది అతనికి. ఆ మర్రి ఓడని పట్టుకున్నాడు. ఎలాగైనా మర్రి ఓడను ద్వారా బయటికి వెళ్ళాలి అనుకున్నాడు. ఆ బయటికి వెళ్ళే క్రమంలో ఏమైంది, చేతులు వదిలేశాడు, కాలు వెళ్ళి దాంట్లో చిక్కుపోయింది. మర్రి ఓడలో చేతులు వదిలేశాడు. ఏమైంది, తలకిందులుగా అయిపోయాడు. ఈ తలకిందులుగా అయిపోయినటువంటి వ్యక్తి కిందకు ఒక్కసారి చూడగానే ఆ గొయ్యిలో ఏముందో తెలుసండి, విష సర్పములు, తేళ్ళు, అనేకమైన విషపూరితమైనటువంటి కీటకాలన్నీ కనిపిస్తున్నాయి. అమ్మయ్య, పడిపోయానంటే వాడికి ఆహారం అయిపోయేవాడిని అని ఆలోచించాడు. బయటేమో పులి కాసు కూర్చుంది, కిందేమో గొయ్యిలో ఈ విషపూరితమైనటువంటి కీటకాలన్నీ ఉన్నవి. ఈ లోపల అలా కనీసం పైన బాగుందా అని చూస్తే ఒక ఎలక వచ్చి ఆ మర్రి ఒండి కొరికేస్తుంది. అంటే వీడి పరిస్థితి ఏంటి? కొద్దిసేపట్లో తూకితే వ్యాఘ్రం మింగేస్తుంది, కింద పడితే పాములు కాటేస్తాయి, ఖచ్చితంగా వీడు ఏదోటి జరుగుతుంది. ఈ క్రమంలో ఆ చెట్టుకి ఒక కొండ చెలవ చుట్టుకొని ఉంది. ఆ చెట్టు కొమ్మకి ముందు నుయ్యి వెనక్కి గొయ్యి అంటారు కదా, అది పరిస్థితి వీడు.
ఈ ఈ పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడో తెలుసండి, మర్రి వాడిని ఊపుతున్నాడు. ఏదో రకంగా తప్పించుకోవాలని ఊపే క్రమంలో పైన ఒక పెద్ద తేనె తొట్టి చూశాడు. తేనె తొట్టి ఊపుతూ ఏం చేశాడు, ఆడి ఊపే క్రమంలో ఆ తేనె తొట్టులోంచి ఒక్క చిన్న తేనె బిందువు వచ్చి వాడి నాలుక మీద పడితే అబ్బా అన్నాడంట. ఎంత ఆనందంగా ఉంది అన్నాడంట. ఇది ఆనందమా? భౌతిక జగత్తులో ఇదే మన పరిస్థితి. ఇదే మన పరిస్థితి. చుట్టూ బంధువులు కాసుకొని కూర్చున్నారు పులుల్లాగా తినేయడానికి. సొంత వాళ్ళే కింద పాముల్లాగా కాటేయడానికి కూర్చున్నారు. నమ్ముకున్నటువంటి వాళ్ళు మనల్ని ఈ ఊబలోకి తోసేయడానికి పైన ఎలకలాగా కొరికేస్తూ ఉన్నారు. ఇన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా చిన్న తేనె లాంటి క్షణిక ఆనందం దొరుకుతుంది చూసారు, దానికి ఆనందపడిపోతున్నాం మనం. ఎలా ఉన్నావాయి అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. రేపు చూడండి, ఒక నెల రోజుల్లో మొదలవుద్ది పండగ. నేను ఒకసారి కోవిడ్ టైంలో అనుకున్నాను, ఎవడన్నా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటాడేమో చూద్దాం అనుకుంటే ఎవడికి ఏం బాధ లేదు. అన్నాళ్ళు బాధపడ్డాం 2 ఏళ్ళు. అయినా సరే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం అంతా. ఎవరికి ఏం బాధ లేదు, అన్నీ మర్చిపోతాం మనం. అందరూ అనుకుంటాం ఈ కోవిడ్ రావడం మంచిదేనండి, మనందరికీ మంచి గుణపాఠం నేర్పింది. ఎవరికి గుణపాఠం నేర్పింది? ఎవరన్నా కించితన వైరాగ్యం కలిగిందా? మేళ్ళు కట్టుకోవడం మానేశారా? మిద్దులు కట్టుకోవడం మానేశారా? భౌతికమైన ఆనందాలు మానేశారా? ఏమీ లేదు. నిజానికి వైరాగ్యం రావాలంటే అందరూ వచ్చి సాధువుల్లో కూర్చుండిపోవాలి వచ్చి. అది వైరాగ్యం అంటే. మరి ఎవరికి ఏం వైరాగ్యాలు ఏమి రాలేదు. ఉరికినే మనకి వచ్చే వైరాగ్యం అంతా ఎటువంటిదంటే సునక వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. శ్మశాన వైరాగ్యం ఏంటంటే అందరూ చచ్చినప్పుడు కూర్చొని అరే ఏదో ఒక రోజు మనం కూడా ఇలా పోవాల్సిందే అనుకుంటాం. మళ్ళా మన పని మనమే. ప్రభుపాదులు వారు చెప్తారు సునక వైరాగ్యం అని. కుక్క అనుకుంటుందంట రాత్రి నిద్రించేటప్పుడు ఆ చలిలో ఉనికిపోతూ పొద్దున్నే మంచి రైమెండ్స్ రగ్గు అనుకుంటుందంట. మళ్ళీ పొద్దున్న ఎండ రాగానే అన్ని దులుపుకొని మామూలు అయిపోతుందంట. మళ్ళీ మామూలు అయిపోతుంది. సో మానవులందరూ ఇలాగే ఉన్నారు. క్షణికానందము కోసము ఈ దుష్టులను దుర్మార్గులను సేవిస్తున్నాము. ప్రతి ఒక్కడిని పొగుడుతున్నాము. మీరు అది సార్, మీరు ఇది సార్ అని చెప్పి. ఎందుకంటే మన యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం. ఇంక 3వ చరణం, ఏదనయవన పుత్ర పరిజన ఈతేకి ఆచే పరాతి తెరే కమల దళ జల జీవన టలమల భజహు హరి పదాని తెరే. ధనము, యవ్వనము, పుత్రులు మరియు కుటుంబ పరివారము వలన నిజమైన ఆనందము లభిస్తుందని నమ్మకమేముంది. ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎవడన్నా ఆనందంగా ఉన్నాడా? ధనం ఉన్నవాడు ఆనందంగా ఉన్నాడా? మీకేంటి సార్ మీరు ఎన్నో మాట్లాడతారు, మీరంతా పుట్టుకతో గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టారు అంటారు. గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకున్న వాడిని అడగండి వెళ్ళి ఆనందంగా ఉన్నాడా లేదా? గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకున్నా మీరెవరు? ఆయన పేరేంటి? అంబానీ, అనిల్ అంబానీ కొడుకు. ఆయన పేరేంటి? మొన్న పెళ్ళయింది అనంత్ అంబానీ. ఒకసారి ఆయన పరిస్థితి అడగండి. ఆయన సిచ్యువేషన్ ఒకసారి రాసుకొచ్చాడు. ఆయన ఒక న్యూస్ పేపర్లో ఒక వ్యాసం రాశారు ఆయన కోసం. కనీసం భోజనం కూడా తినలేడంట ఆయన పరిస్థితి. అది భోజనం కూడా తినలేనటువంటి పరిస్థితి. అది గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకున్నవాడి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మనం అనుకోవచ్చు ధనం మీకేంటి సార్, మీకు ఉంటే తెలుస్తుందండి, మా దగ్గర ఏమీ లేక బాధపడుతున్నాం అంటాడు. ధనము, యవ్వనము, పుత్రులు లేరని కొంతమందికి బాధ, పుత్రుడు ఉంటే బాధ కొంతమంది. పుత్రుడు నుండి ఇలాంటి పుత్రుడు ఎందుకు పుట్టాడు రా నాయనా అంటారు. తర్వాత కుటుంబ పరివారము, కొంతమంది పరివారం లేరు, ఐఎమ్ అలౌడ్ అంటాడు. ఏమనంటే ఏది వాట్సాప్లో అట్లా స్టేటస్ పెడతాడు, నేను ఒక్కడనే ఉన్నాను, నాకెవరూ లేరు. ఇంకొకడేమో ఆయన చూసి వీడు అనుకుంటాడు, ఆహా అంతమంది కుటుంబం ఉంటే బాగున్నాక అనుకుంటాడు. వాడంటాడు ఈ బాధ భరించలేకపోతున్నాను రా, రోజు పెంచలేక చేస్తున్నాను అనుకుంటాడు అంతమంది పరివారాన్ని.
తర్వాత నిజమైన ఆనందం లభిస్తుందని ఎవరు చెప్పగలరు? కాబట్టి అందులోని నిజమైన ఆనందం లేదు. ఈ జీవితము తామరాకుపై కనిపించు నీటి బిందువు లాంటిది. తామరాకుపై నీటి బిందువు ఎలా ఉంటుంది? అలా చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ విత్ ఇన్ సెకండ్స్లో అది అలా జారిపోతుంది. దాని ఛాయ కూడా ఉండదు దాని మీద, దాని మీద. కాబట్టి నీవు ఎల్లప్పుడూ శ్రీహరి పాద పద్మములను సేవించు, అప్పుడు ఆనందంగా ఉండగలుగుతావు ఓ మనసా అని చెప్తున్నారు. చివరి చరణము శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే పూజన సఖి జన ఆత్మ నివేదన గోవింద దాసాభిలాషరే. భగవంతుని గుణగణాలను వినుట, వాటిని కీర్తించుట, నిరంతరం స్మరించుట, స్తుతించుట, భగవంతుని పాదపద్మ సేవ చేయుట, ఒక దాసునిగా భగవంతుని సేవించుట, పుష్పాలు మరియు దీపాలతో భగవంతుని అర్చించుట, స్నేహం చేయుట మరియు భగవంతుని ఆత్మ సమర్పణం చేయుట అను నవవిధ భక్తి మార్గములలో నెలకొనాలనేదే ఈ గోవిందదాసుని యొక్క అభిలాష. అందుకని మనం ఏం చేయాలి? గోవిందుడి యొక్క దాసుడిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. గోవిందుడి యొక్క దాసుడిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకే శ్రీపాద శంకరాచార్యుల వారు కూడా చెప్తారు, ఏమంటారు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితి కాలే నహి నహి రక్షతి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢుడా, ఓ మూఢ మనసా, గోవిందుణ్ణి భజించు. గో అంటే ఏంటి? ఇంద్రియాలు. ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి గోవిందుణ్ణి భజిస్తే ఈ ఇంద్రియాలు ఆధీనంలో ఉంటాయి. ఇంద్రియాలకు అధిపతి ఎవరు? ఋషికేశ. ఋషికేశ అంటే అర్థం ఏంటంటే, ఋషిక్ అంటే ఇంద్రియాలు, ఈశ అంటే అధిపతి. ఆ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ ఋషికేశుణ్ణి ఎవరైతే, ఆ కృష్ణుణ్ణి ఎవరైతే సేవిస్తారో, ఆ గోవిందుడిని ఎవరైతే సేవిస్తారో వారి ఇంద్రియాలు వారి ఆధీనంలో ఉంటాయి. అప్పుడు ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి మనస్సు, ఈ 5 ఇంద్రియాలు కాకుండా మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటి 3 సూక్ష్మేంద్రియాలు ఉన్నాయి. ఆ 3 సూక్ష్మేంద్రియాల్లో అన్నిటినీ, మొత్తం ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని అన్నిటినీ నడిపేది ఏంటంటే మనస్సు. ఆ మనసు ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కీర్తన మనస్సు కోసం చెప్తున్నారు. అది ఈ భజహోరే మనస్ కీర్తన యొక్క అర్థము. ఈరోజు ఇంకా